తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి చెప్పినట్టు విధంగానే ఈ నెల అంటే ఈరోజు తెలంగాణలో రైతు భరోసా డబ్బులను విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రైతులందరికీ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు నుంచి తెలంగాణలో ఏదైతే రైతు భరోసా వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు ఈ రోజు నుంచి జూలై 4వ తారీఖు లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి దాదాపు తొలి విడత డబ్బుల కింద 41.35 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సుమారుగా 2,200 కోట్ల రూపాయల నిధులని 41 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే మనకి దాదాపు ఏదైతే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఏదైతే నిజామాబాద్, సిద్దిపేట, ఆర్మూర్, అదేవిధంగా మెదక్, నిర్మల్ వంటి జిల్లాల ప్రాంతాలలో ఇంకా మిగతా ఉన్నటువంటి జిల్లాలలోనైతే ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి ఈరోజు మొత్తం రాత్రిలోపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతి ద్వారా నిధులను అయితే పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు విడుదల ఇవ్వడం జరిగింది. ఇక వీటితో పాటుగా మనకి కొత్తగా పాస్ పుస్తకాలు పొందినటువంటి వారి పరిస్థితి ఏంటి, వారికి డబ్బులు జమ కావాలంటే వారు ఏం చేయాలి అన్న వివరాలు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వివరణ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి మొట్టమొదటిగా ఈ వీడియోలో వచ్చేసి మనకి దాదాపు 2 ఎకరాల లోపు రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి ఈ తొలి విడత 2 ఎకరాల తర్వాత ఇంకా మిగిలినటువంటి ఎకరాలకు ఎప్పుడు జమ చేస్తారు, ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో పంపిణీ అన్నారు, రేపు ఎన్ని ఎకరాల లోపు రైతులకు పంపిణీ అన్న అన్ని వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాలన్నమాట. సో మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనే అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు, రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట మేరకు మన తెలంగాణలో ఈ రోజు నుంచి అయితే రైతు భరోసా డబ్బులను అంటే వానాకాల సీజన్కి సంబంధించినటువంటి నిధులను రిలీజ్ చేయడం అయితే జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సుమారుగా 32 నుంచి 30 జిల్లాలలో ఈరోజు అయితే ఈ నిధులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి, పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకి, ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే ఏమాత్రం దిగులు పడద్దు, మీకు ఈ జూలై నెల చివరి వారం లోపు ఖచ్చితంగా మీకైతే డబ్బులు అనేది జమ అవుతాయి. మనకి ముఖ్యంగా 2 ఎకరాలు సాగు చేసినటువంటి రైతులకి 40 లక్షల మంది రైతులకైతే డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 40 లక్షల కోసం 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి సుమారుగా 2,200 కోట్ల రూపాయల నిధులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక వీటితో పాటుగా కొత్తగా పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పట్టదారు పాస్ పుస్తకాలు, వారందరూ కూడా ఈ జూలై నెల 5వ తారీఖు లోపల 6వ తారీఖు లోపల మీరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నట్లయితే ఈ రైతు భరోసా పథకానికి మీకైతే డబ్బులు అనేది ఖాతాలో జమ కావడానికి ఇక్కడ 100% ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా ఎవరైనా కొత్త పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఉంటే వెంటనే వెళ్ళి మీరైతే రైతు భరోసా పథకానికి అయితే దరఖాస్తు చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులను అయితే పంట పెట్టుబడుల సాయం కిందనైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరికైనా జమ కాకపోతే ఏమాత్రం దిగులు పడద్దు. ఈ రోజు నుంచి మొదలుకొని జూలై నెల చివరి వారంలోపు అన్ని విడతల వారికి రైతు భరోసా నిధులు యథావిధిగానైతే పంపిణీ అయినట్లు వివరాలను అయితే వెల్లడించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక డబ్బులు అందరికంటే ముందుగా ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పినట్టు విధంగానే అన్ని వీడియోలలో తెలియజేసినట్టుగానే ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.